ఏంటి ప్రియా, భయపడ్డావా? చేసుకోబోయేవాడు చెయ్యేస్తే భయపడకూడదు, మూడ్ రావాలి. ప్లీజ్ బావా, నన్ను ఒంటరిగా వదిలే, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగే వెళ్ళిపోతాను, ఒక ముద్దిస్తే. ఏంటి బావా ఇదంతా? చదువుకున్నావు, సంస్కారం ఉన్నవాడివి అనుకున్నాను, కానీ కట్టుకోబోయే పెళ్ళాన్ని ఒక కిస్ అడగడం తప్ప? ఓ, అర్థమైంది. అడగడం తప్పు, అడగకుండానే తీసుకోవాలి. ప్రియా, ఏంటిది? నేను నీ కాబోయే భర్తని, గుర్తుంచుకో. కరెక్ట్, కాబోయే భర్తవి, ఇంకా కాలేదు, అది గుర్తు పెట్టుకో. నీ మాటల్ని బట్టి నాకు విషయం అర్థమైంది. నేనంటే నీకు ఇష్టం లేదు, అవునా? నువ్వెవరినో ప్రేమిస్తున్నావు, అవునా? కాదు. మరలాంటప్పుడు నాకు దగ్గర అవడానికి నీకు అభ్యంతరం ఏంటి? చూడు, పెళ్లికి ముందైనా పెళ్లి తరువాతైనా నీ ఊహల్లో అయినా నీ గుండెలో అయినా నేను మాత్రమే కనపడాలి. తేడా వచ్చిందో అమెరికా వెళ్ళిపోతాను ఆఫ్టర్ ఫస్ట్ నైట్. మధ్యలో వచ్చి మంచి కలపాటు చేసే కదరా పొట్టినాయాల. హాయ్ ప్రియా, ఇక్కడేం చేస్తున్నావు? నాకు అర్థమైందిలే, మన పెళ్లి తర్వాత హనీమూన్కి ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తున్నావు కదూ? కాదు. కాదా? మరైతేంటబ్బా? ఇప్పుడు నాకు అర్థమైంది, మనకు ముందు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అని ఆలోచిస్తున్నావు కదూ? కాదు. ఇది కూడా కాదా? ఇప్పుడు అర్థమైంది, మన శోభనం పెళ్లికి ముందు చేసుకుందామా తరువాత చేసుకుందామా అని ఆలోచిస్తున్నావు కదూ? పెళ్లి కాకముందే ఇలా మాట్లాడడానికి సిగ్గుగా అనిపించట్లేదా బావా? సిగ్గా? ఎందుకు? మనం ఏమన్నా పరాయి వాళ్ళమా? కాబోయే భార్యాభర్తలమే కదా, నీ దగ్గర సిగ్గుపడితే ఎలా? ప్లీజ్ బావా, నన్ను విసిగించొద్దు. నిన్ను విసిగిస్తున్నానా? నీ బుగ్గ కొరికానా, నీకు ముద్దు పెట్టానా, లేక నీ నడుంగిల్లానా? ఏం చేశాను? ప్లీజ్ బావా, నన్ను ఒంటరిగా వదిలే, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడానికా నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చింది? నో. ఇలా ఒంటరిగా కూర్చుంటే ఎలా? నాతో పాటు బయటికి వస్తే నువ్వు రిలాక్స్ అవుతావు, నాకు టైం పాస్ అవుతుంది. వెళ్దామా? వెళ్ళు. ఇట్స్ ఓకే. హాయ్ డార్లింగ్. జస్ట్ 48 అవర్స్ లో మన మ్యారేజ్. ఆ పెళ్లి కాస్త అయిపోగానే నువ్వు అవునన్నా కాదన్నా నేనే నీ మొగుణ్ణి. ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు? నీకు అంతగా నా మీద పగుంటే ఒకేసారి చంపే, అంతేగాని ఇలా గంట గంటకి నీ మాటలతో నన్ను హింసించొద్దు. ఏంటి? నేను నిన్ను మాటలతో హింసిస్తున్నాను, నువ్వే నన్ను మాటలతో చంపేస్తున్నావు. అయినా ఎందుకు ఊరుకుంటున్నానో తెలుసా? నీ మీద నాకున్నది ప్రేమ. ప్రేమ? నీకు ప్రేమ గురించి కూడా తెలుసా? తెలుసా? ప్రేమ లేకుండానే నేను నీ చుట్టూ తిరుగుతున్నానా? ప్రేమ లేకుండానే నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నానా? నా ప్రేమ కోసం ఎదురు చూస్తున్నావా? అవును. అలా ఎంతకాలం ఎదురు చూస్తావు? చచ్చేదాకా ఎదురు చూస్తాను. చచ్చేదాకా వద్దు, ఒక 10 సంవత్సరాలు ఎదురు చూస్తావా? మరీ 10 ఇయర్స్ అంటే కష్టం. అయినా ప్రేమ కోసం 10 ఇయర్స్ ఎదురు చూసేవాడెవడుంటాడు? ఉన్నాడు, నా విజయ్. వాడెవడు? నా లవర్. నా ప్రేమ కోసం 10 ఏళ్ళు కాదు, 10 జన్మలైనా ఎదురు చూస్తాడు. 10 జన్మలైనా ఎదురు చూసే ప్రియుడుండగా మరి నన్నెందుకు పెళ్లి చేసుకుంటున్నట్టు? నాకర్థమైంది, నేనిక ఆగను. ఇప్పుడే నిన్ను నా సొంతం చేసుకుంటాను. అనవసరంగా హద్దులు దాటొద్దు, తర్వాత బాధపడతావు. నేను బాధపడ్డా పర్వాలేదు, వాడు ఆనందపడ్డానికి వీల్లేదు. ఈ రోజు నిన్ను సొంతం చేసుకుంటాను. పెళ్లి చేసుకుని శారీరకంగా నువ్వు నన్ను సొంతం చేసుకుంటావు, కానీ మానసికంగా నేను ఎప్పుడో విజయ్కి సొంతం అయ్యాను. ఓహో, విషయం అంతవరకు వచ్చిందన్నమాట. చూడు ప్రియా, నీకొక్కరోజు టైం ఇస్తున్నా. ఈలోగా నీ లవర్ని పిలిపించుకో. వాడొచ్చాడా నీ పెళ్లి వాడితో, లేదంటే నాతో. నీకిష్టం ఉన్నా లేకున్నా. రోడ్డు కట్టంగా పడినాడు. విజయ్ అంటే నువ్వేనా? మ్యాటర్ ఏంటో చెప్పరా. మర్యాదగా ఊరు విడిచి వెళ్ళిపో, లేకపోతే చూస్తావు. బెదిరించకపోతే రౌడీ కాదు, భయపడితే మగాడు కాదు. నేను మగాడినిరా. నేను ఊరు వదిలేయటం తర్వాత ముందు మీ అందరూ ఇక్కడి నుంచి వెళ్ళేది చూసుకోండి, ఓకే?
టిక్క కుదిరిందా? హాయ్, ఐఎమ్ విక్రమ్. ఐఎమ్ విజయ్. బై ద వై, వీడెవరు? మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? అదే నాకు అర్థం కాలేదు. ఏదేమైనా మీరు కేర్ఫుల్ గా ఉండడం మంచిది. గ్లాడ్ టు మీట్ యు. చెప్పేది నీకు ఎలా? బాయ్ బాయ్.